రైట్, తాజా సమాచారం చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులను జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుండి మధ్యప్రదేశ్కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్ నుండి కేసు విచారణ మధ్యప్రదేశ్లోని భోపాల్కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసు విచారణను భోపాల్కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 4 వారాలుగా స్పందించాలని ఆదేశాలను జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే మన దేశ సుప్రీంకోర్టు కోసం నోటీసులు అయితే జారీ చేసింది. ఏదైతే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు అయితే విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డికి అలాగే మరి ప్రతివాదులు కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఈ తెలంగాణ నుంచి ఈ కేసు మధ్యప్రదేశ్ భూపాల్కి ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అయితే పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన తదనంతరం ఏదైతే సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ అలాగే జస్టిస్ సందీప్ మెహతా ప్రస్తుతం ఏదైతే ఈ కేసు విచారణ అయితే చేపట్టారో ఈ కేసు విచారణ చేపట్టిన తదనంతరం కూడా ఈ కేసు ట్రాన్స్ఫర్ అవ్వాలా లేదనే దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే ప్రతివాదులు కూడా నోటీసులు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి 4 వారాల్లోపు తమ అభిప్రాయాన్ని తెలపాలంటూ కూడా సుప్రీంకోర్టు ఈ రోజైతే ఈ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఓటుకు నోటు కేసు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు. ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సీఎం అలాగే హోంమంత్రి హోదాలో పనులు నిర్వహిస్తున్నారంటూ చెప్పి కూడా ఈ పిటిషన్లో దాఖలవ్వడం జరిగింది. అలాగే మొత్తానికి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారని చెప్పి తమకు సమాచారం ఉందని చెప్పి కూడా జగదీష్ రెడ్డికి సంబంధించిన లాయర్ అయితే ఈ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఒకవేళ ట్రయల్ కనుక మొదలు పెడితే ఈ కేసుకు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే ఏదైతే దీనికి సంబంధించి ఇదివరకు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీనికి ట్రయల్ నిలిపివేయాలని చెప్పి కూడా కొన్ని ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ట్రయల్ మొదలైతే కనుక మేము కూడా ఎలా చూస్తూ ఉంటామంటే కూడా సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుపై ఏదైతే ఇప్పటికీ పలుసార్లు దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు అయితే జరగడం మనం చూసాం. అలాగే ఏదైతే ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఒకవేళ గెలిస్తే 100 రోజుల్లోని మాజీ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళ మాటలు వినేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా నగ్నంగా ఏదైతే ఫామ్ చేస్తూ ఉంటూ చెప్పు కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలను కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. మొత్తానికి ఈ ట్రయల్ కనుక రన్ అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని అవకతవకలు జరుగుతాయని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఈరోజు చేసిన జగదీష్ రెడ్డి తరపు పిటిషన్ కూడా పూర్తిగా ఈ వివరాన్ని జతపరచడంతో ప్రస్తుతం ఇవన్నీ ఏదైతే పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టింది. మొత్తానికి ఏదైతే తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ భూపాల్కి ఈ కేసు ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా వాళ్ళ పిటిషన్లో మెయిన్గా పేర్కొన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఈ కేసు సంబంధించి ఇక్కడ కనుక ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అలాగే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసు మెయిన్ మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ ఉంటుంది కాబట్టి ఆయన సీఎం పొజిషన్లో ఉండడంతో ఈ కేసు ఇక్కడ నడవదంటూ కూడా వాళ్ళ పిటిషన్ అయితే కొన్ని ఏదైతే వాళ్ళ అభిప్రాయం అయితే పేర్కొనడం జరిగింది. మొత్తానికి ఈ కేసు తెలంగాణ నుంచి ఏదైతే మధ్యప్రదేశ్ భూపాల్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. మొత్తానికి దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి అలాగే ప్రతివాదులకు కూడా సుప్రీంకోర్టు ఈరోజైతే నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోపు తమ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకి తెలియపరచాలంటూ కూడా ఈ నోటీసులు అయితే పేర్కొంది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.